శరవణన్ నీకో విషయం చెప్పనా? నేను హార్ష్గా మాట్లాడుంటే నువ్వు అడిగిన మొదటి ప్రశ్నకే నీకు అవసరమా అనే ఆన్సర్ వచ్చేది. ఎన్నడూ లేంది బాలు కావాలనే దుర్గకి అడ్డుపడి తనే వంట చేస్తాను అని వెళ్ళాడు. లేకపోతే అప్పటి వరకు మన అందరం ఎన్నోసార్లు పైకి కిందికి తిరిగాం. అప్పుడు లేని ఆయిల్ దుర్గ మెట్లెక్కినప్పుడు మాత్రం ఎక్కడ్నించొచ్చుంటుంది? చేసిందంతా చేసి తన మీద డౌట్ రాకూడదని మన ముందు ఎంత బాగా నటిస్తున్నాడో చూసావుగా. ఛ! ఆ బాలు కేవలం మా అన్నయ్య వదినల మధ్య దూరం పెంచుతున్నాడే అనుకున్నాను కాని ఇంత క్రూరంగా ఆలోచించగలడని అస్సలనుకోలేదు. వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. ఆవేశపడకు ప్రియా. మా అమ్మకి ఆపద తలపెట్టినవాడు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆవేశపడకుండా ఎలా ఉండమంటారంటీ? ఇన్నాళ్ళు అతనేం చేసినా అందరి కోసం భరిస్తూ వచ్చాను. ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని తెలిసాక ఇంకొక్క క్షణం కూడా అతనిక్కడుండటం నేను భరించలేను. ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను. ఆగు ప్రియా, నేను చెప్పేది పూర్తిగా విను. ఇలాగే ఇంతకు ముందు కూడా నా మాట లెక్క చేయలేదు కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఆ రోజు నువ్వు సూర్య మాటలకి కన్విన్స్ అవ్వకుండా పట్టుదలగా ఉండుంటే ఆ రోజే అతన్ని ఇంట్లోంచి పంపించేసేవాళ్ళం. సూర్య 4 మంచి మాటలు చెప్పగానే కరిగిపోయి కామైపోయావు. దాంతో ఆ బాలు ఇంకా క్రూయల్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. కనీసం ఇప్పుడైనా నేను చెప్పినట్టు విను. చెప్పండి ఆంటీ. ఇక మీదట మీరు చెప్పినట్టే వింటాను. ఆ బాలుగాడు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికే వీల్లేదు. అది నువ్వా మాట మీదే ఉండు. ఆ బాలుని ఇంట్లోంచి గెంటెయ్యడానికి ఆట ఎలా ఆడాలో నేను ఆలోచిస్తాను. టైం చూసి వాడిని దెబ్బ కొడతాను. వాడి ఇంట్లో నుంచి మామూలుగా వెళ్ళడు ప్రియా. మీ అన్నయ్య చేతిలో చావు దెబ్బలు తిని వెళతాడు. వెళ్ళొస్తాను సుబ్బు. తులసి, ఇంకోసారి ఆలోచించకూడదా? అవును తులసమ్మ, ఒక్క క్షణం ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకుని సత్పండు. ఆ విషయం మైథిలికి కూడా బాగా తెలుసు. అందుకే నా నిర్ణయానికి విలువనిచ్చి నేను వెళ్దాం అనగానే ఓకే అంది. సుబ్బు, ఏంటి నువ్వు? నేనెక్కడికి వెళ్తున్నాను? ఈ ప్రపంచంలోనేగా ఉంటాను. కానీ మా ప్రపంచంలో ఉండవుగా మైథిలి. కమాన్ సుబ్బు, ఈ రోజులో ఎంత దూరంగా ఉన్నా చాలా ఈజీగా తీసుకోవాలి. ఎందుకంటే ఫేస్బుక్ అని, మెయిల్ అని, వాట్సాప్ అని ఎన్నో సోషల్ నెట్వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. అవన్నీ మీలాంటి వాళ్ళకి తెలుస్తాయి,
కానీ నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి? చదువుకోలేదుగా మైథిలి, మరి నా పరిస్థితి ఏంటి? సత్తిపండు, నీకు చదువుకున్న వాడికంటే ఎక్కువ తెలుసు. ఐస్ చేయడానికి ట్రై చేయకు. చూసావా, ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు. నువ్వు చదువుకోలేదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు కేక సత్తిపండు. నేనింకా నిన్ను మా ఆవిడికి మా బుడ్డోడికి పరిచయం చేద్దాం అనుకున్నాను. నువ్వేమో దూరంగా వెళ్ళిపోతున్నావు. సత్తిపండు, మేం యూరోప్ వెళ్తున్నాం అని చెప్పాను గాని అక్కడే ఉండిపోతామని చెప్పలేదుగా. వీలైనప్పుడు మళ్ళీ వస్తాం. అప్పుడు అందర్నీ కలుస్తాం, సరేనా? నన్ను ఓదారుస్తున్నారు సరే, బయటికి చెప్పుకోలేక నా సుబ్బు లోపల కుమిలిపోతున్నాడు. అతనికేం చెప్తారు? సుబ్బు అర్థం చేసుకుంటాడు సత్తిపండు. సుబ్బు, నువ్వు అలా ఉంటే నేను చూడలేను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను బాధ పెట్టాను అనే ఫీలింగ్ అలానే ఉండిపోతుంది. ప్లీజ్ సుబ్బు, నువ్వు నాకు నవ్వుతో సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. దట్స్ మై బాయ్. నేను రోజు నీతో వీడియో చాట్లో మాట్లాడతానుగా, నువ్వేం కంగారు పడకు. మనం దూరంగా ఉండొచ్చు సుబ్బు, కానీ మనం దూరంగా ఉండం. వీఆర్ ఆల్వేస్ టుగెదర్. టైం అవుతోంది. బాయ్ సుబ్బు. ఓకే, పద. నవ్వును పంచే రూపం నింగికి చేరుతూ ఉందా? ప్రేమను కోరే స్నేహం ప్రాణం విడిపోతుందా? చీకటి మాపే చిరుదీపం తెల్లవారగనే చేదయ్యను ఉపయోగం. తోడు నీడై నిలుచుండి చిలిమి చివరికి బలి పశువై పాపం. చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా? మీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా కానీయవే నీ గమ్యమేది అయినా నీ పయనమే. పాస్పోర్ట్ మర్చిపోయారేంటి? సుబ్బు, 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 వాళ్ళు పాస్పోర్ట్లు మర్చిపోయారేంటి? పాస్పోర్ట్స్ మర్చిపోవడం ఏంటి?
బాబు రైల్వే స్టేషన్కి పోని. అదేంటి మేడం, ఎయిర్పోర్ట్ కానీ బండి బుక్ చేశారు? ఇప్పుడు డెసిషన్ మారింది. నువ్వు రైల్వే స్టేషన్కి పోని. ఓకే మేడం. తులసి, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించటం లేదు. సుబ్బుకు తెలిస్తే బాధపడతాడు. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది మైథిలి? నువ్వేం కంగారు పడకు, ఏం ప్రాబ్లం ఉండదు. రేయ్, వాడిని చేస్తున్నట్టు వాడు మనల్ని గమనించకూడదు. తెలిస్తే జాగ్రత్త పడతారు. నార్మల్గానే వెళ్ళు. త్వరగా పోనీ బాబు, ట్రైన్ మిస్ అవుతుంది. అలాగే మేడం. వాళ్ళు స్పీడ్ పెంచారేంట్రా? కనిపెట్టేశారంటావా? పోనీ త్వరగా పని. రేయ్, దిగరా. ఏమైంది సార్? రేయ్, నేను ఈ కార్ బుక్ చేసింది ఎయిర్పోర్ట్కి. నువ్వు రైల్వే స్టేషన్ తీసుకెళ్తున్నావేంట్రా? అంటే వీళ్ళిద్దరిని ఏం చేద్దామనరా? ఏం చేద్దామని? అమ్మతోడు నాకేం తెలియదు సార్. మేడం గారు ఎయిర్పోర్ట్ కాదు రైల్వే స్టేషన్కి పదా అని చెప్పారు సార్. ఓ, అందుకేనా ఈ పాస్పోర్ట్స్ అంత ఈజీగా మర్చిపోయి వచ్చారు? సారీ తులసి, లాస్ట్ మినిట్ వరకు బ్యాగ్లో పెట్టుకుందామని అనుకున్నాను, కానీ మర్చిపోయాను. అంత డిసప్పాయింట్ అవ్వకు తులసి. నేనేమన్నా నిన్ను ఆపుతాననుకున్నావా? చచా, నువ్వెవరో నేనెవరో నిన్ను ఆపే హక్కు నాకు లేదు. కానీ కారణం తెలియకుండా, సంబంధం లేకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారో చెప్పందే మాత్రం నేను మిమ్మల్ని పంపించను. ఎందుకు అబద్ధం చెప్పావు తులసి? నువ్వు మా నుంచి దూరంగా వెళ్లాలనుకున్నది నిజం, కానీ చెప్పిన కారణం అబద్ధం. అసలు నీ ప్రాబ్లం ఏంటి తులసి? ఎందుకు మాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు? ఎందుకు మా అమ్మ నా నుంచి దూరం చేయాలనుకున్నావు? ఇక్కడ ఉండటం వల్ల మీకొచ్చిన నష్టం ఏంటి? నష్టం మాకు కాదు, మీకు. ముఖ్యంగా శరవణన్కి. శరవణన్ మైథిల్ని ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు తెలిసిపోయింది సుబ్బు.
అంతేకాదు నువ్వే అతనికి హెల్ప్ చేస్తున్నావని కూడా తెలుసు. తప్పేంటి? శరవణన్కి ఏం తక్కువ? వాడెంత మంచివాడో తెలుసా? వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. వాడు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. రిలేషన్స్కి వాల్యూ ఇస్తాడు. ముఖ్యంగా మైథిలి అంటే పడి చేస్తాడు. ముఖ్యంగా మైథిలి కాలికి మట్టి కూడా అంటనేవాడు. నాది గ్యారంటీ. మైథిలికి నువ్వు కన్న తల్లివే కావచ్చు, కానీ నాకు మాత్రం అమ్మతో సమానం. అలాంటి మైథిలికి ఎలాంటి వాడిని సెలెక్ట్ చేయాలో నాకు తెలీదా? ఏం తెలుసు నీకు? మైథిలి గురించి ఏం తెలుసు నీకు? నీ పాటికి నువ్వు తనకి ఎలాంటి వాడు కావాలో అని డిసైడ్ చేయడం కాదు, అసలు తన మనసులో ఏముందో తెలుసుకున్నావా నువ్వు? పోనీ ఎప్పుడైనా పెళ్లి ప్రస్తావన గాని ప్రేమ ప్రస్తావన గాని తీసుకొచ్చావా నువ్వు? ఏం తెలుసు సుబ్బు నీకు? ఏమీ తెలీదు నీకు. మైథిలికి ప్రేమించే ఆలోచన గాని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ లేదు అన్న విషయం తెలుసా నీకు? అవి మైథిలి లైఫ్లో ఆల్రెడీ జరిగిపోయాయన్న విషయం తెలుసా నీకు? మైథిలికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలుసా నీకు? మైథిలి నా కన్న కూతురని అనుకుంటున్నావు కదా? నేను మైథిలికి అమ్మని కాదు, అత్తని. మైథిలి జీవితం నాశనం చేయడానికే నేను మృగాన్ని కన్నానన్న విషయం తెలుసా నీకు? అసలు ఏ విషయం తెలుసు నీకు? సారీ తులసి. సారీ ఈ పదం నాకు నేను మనసులో ఎన్నిసార్లు మైథిలికి చెప్పుకున్నానో తెలుసా సుబ్బు? సారీ 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 సారీ. మైథిల్ని చూసిన ప్రతి క్షణం నా మనసులో ఆ పదం మోగుతూనే ఉంటుంది. అసలు నాకు కొడుకే పుట్టకపోయుంటే మైథిలికి ఇన్ని సమస్యలు పుట్టుకొచ్చేవే కావు. అసలు ఏం జరిగింది తులసి? చెప్తాను సుబ్బు, నీకు చెప్పే సమయం వచ్చింది. నవమాసాలు మూసే నేనొక నరరూప రాక్షసుణ్ణి కన్నాను సుబ్బు. వాడి పేరు పాణిగ్రాహి. నన్ను చేయి పట్టి నడిపించేవాళ్లు కరువయ్యారని నా వేలు పట్టుకుని నడిచే నా కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాను. కనీసం వాడైనా ఒక అమ్మాయి వేలు పట్టుకుని నడుస్తాడని, కాపాడతాడని, కాపాడాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ నెరవేరలేదు. మైథిలి జాబ్ కోసం యూరోప్కొచ్చింది. వచ్చిన మొదటి రోజే నాకు పరిచయం అయింది. తర్వాత పాణి చేస్తున్న కంపెనీలోనే జాయిన్ అయింది. ముందు వాళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు, కానీ వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. పాణి గురించి అన్నీ తెలిసిన నేను ముందు మైథిల్ని వద్దని వారించాను. కానీ మైథిలైనా నా కొడుకు మనస్తత్వాన్ని మారుస్తుందేమో అన్న నా స్వార్థం
వాళ్ళకి పెళ్లి కాకుండా ఆపలేకపోయింది. తర్వాత అనుకోకుండా చిన్నప్పుడే దూరమైన నా కూతురు ఆపదలో ఉందని తెలుసుకుని నేను ఇండియాకొచ్చాను. అలా నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను గాయపడ్డాను. కోమాలోకి వెళ్ళిపోయాను. తర్వాత మైథిలి లైఫ్లో చాలా జరిగాయి. పాణి అనుమానం పేరుతో మైథిల్ని బయటికి గెంటాడు. నా కూతురు కాపురం బాగుపడింది, కానీ నా కోడలు దిక్కులేని స్థితిలో వైజాగ్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. పగబట్టింది ఆ దేవుడు కాదు, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. ఆ రోజు ఇంట్లో అమ్మ నువ్వు ఇద్దరే కదా ఉంది.